ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలామంది కళ్ళకంటూ ఉంటారు, రాత్రికి రాత్రే ధనవంతులైపోయాము అని కళ్ళకంటూ ఉంటారు. అటువంటి కళల్ని నిజం చేయడానికి తంత్రశాస్త్రం చాలా మంత్రాలు చెప్పింది. అంటే మనం కష్టపడుతున్నాము, కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాం, కానీ ఆ డబ్బు ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియదు, ఎందుకు ఖర్చు అవుతుందో కూడా తెలియదు. అలాగే ఒక్కొక్కసారి ఏదో చేద్దామని అప్పు చేసి ఏదో చేయటం, ఇలా చేసి ఆ డబ్బు అప్పు తీర్చలేక బాధపడటం. మనం ఈ వీడియోలో డబ్బు, సంపద, ఆనందం ఇది పొందడానికి, అలాగే ఆధ్యాత్మికంగా కూడా ముందుకు సాగడానికి, అంటే మోక్షం పొందడానికి కూడా సహాయపడే మంత్రం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఒక అద్భుతమైన మ్యాజిక్ మంత్రం లాంటిది. మనకి సంపద కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం విశ్వాన్ని పిలిచే శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ లాగా ఈ మంత్రం పనిచేస్తుంది. ఇది మనసులో 27 సార్లు పఠించాలి. ఇందులో 2 మంత్రాలు చెప్తాను. ఈ 2 మంత్రాలను కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ప్రత్యామ్నాయం ఏంటి? ఒకవేళ మంత్రం మీరు అనుకోలేకపోతున్నారు అనుకోండి, ఈ మంత్రాన్ని వీడియో చేస్తున్నప్పుడు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో మీకు చెప్తున్నప్పుడు కూడా మంత్రం స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని అయినా మీరు రాసుకోవచ్చు. లేదంటే మీరు వీడియో డిస్క్రిప్షన్లో మీరు ఈ మంత్రాన్ని కాపీ చేసుకొని పెన్తో రాసుకొని మీరు ఎదురుగా పెట్టుకొని మౌఖికంగా కూడా మనసులో అనుకోండి. మంత్రం వినడం ద్వారా కూడా ప్రయోజనం ఉంటుంది. అలాగే విశ్వాసం, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత ముఖ్యం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. నియమ నిబంధనలు ఏమైనా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇవి కొంతమంది అడుగుతున్నారు, గురువు గారు మీరు చెప్పే మంత్రాలకి గురూపదేశం అవసరం కదా, కొన్ని బీజ మంత్రాలు ఉంటాయి కదా. నేను చెప్పే వీడియోలు చాలా వరకు మీకు శాబరీ మంత్రాలకు సంబంధించి చెప్తున్నాను. వాటికి గురూపదేశంతో పని లేదు. కొన్ని మంత్రాలు ఏదో పాటల్లాగానో మాటల్లాగానో ఉంటాయి శాబర మంత్రాలు. అలాగే వైదిక మంత్రాలు ఏదైతే ఉన్నాయో గురూపదేశం తీసుకొని చేయవలసినవి, అవి గురువు ఉపదేశం తీసుకొని చేయాలి. ఈ మంత్రాలకి గురువు యొక్క ఉపదేశం అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో నమః అనకూడదంట కదా గురువు గారు అన్నప్పుడు, మీరు నమః వచ్చినప్పుడు ఆడవారికి స్వాహ, నమః కాదు, క్షమించాలి, స్వాహ వచ్చినప్పుడు అనకూడదు కదా గురువు గారు అనేవారు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. స్వాహ ప్లేస్లో ఆడవారు నమః అనుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది శాస్త్రసమ్మతమైన తంత్రంలో చెప్తున్నాను. అలాగే ఈ మంత్రం విజయానికి చాలా కీలకంగా పనిచేస్తుంది. విశ్వాసం, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత చాలా ముఖ్యం. మనసులో ఈ మంత్రాన్ని పేపర్ మీద రాసుకుని అయినా సరే మీరు అనుకుంటే చాలు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే 2వ మంత్రం శివభగవానికి సంబంధించింది. ఇది మృత్యుంజయ మంత్రంతో కూడుకున్న మంత్రం, శివమంత్రం. ఇందులో 8 పదాలు ఉంటాయి. మృత్యువుని జయించడానికి మనం ఈ మంత్రం చేస్తూ ఉంటాం, ఓం త్రయంబకం చేస్తూ ఉంటాం. ఈ మంత్రానికి సేమ్ అలాగే ఉంటుంది, కొన్ని బీజాక్షరాలు యాడ్ అవుతాయి. ఇది ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు చెప్తాను. ఇది అన్ని మతాల వాళ్ళు చేయవచ్చు, అందరూ చేయవచ్చు. నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు, మిగతా సమయంలో ఈ మంత్రాన్ని మీరు చేసుకుంటూ ఉండొచ్చు. ముఖ్యంగా ధనప్రాప్తి కోసం ఏంటంటే, ఓం ధనదాయ సర్వ ధనేశాయ మే ధనం స్వాహ. మరొకసారి చెప్తాను, ఓం ధనదాయ సర్వ ధనేశాయ మే ధనం స్వాహ. ఇప్పుడు ఆడవారికి అనుమానం ఉంటుంది, స్వాహ అనకూడదు కదా గురువుగారు, మీరు నమః అనుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇది ఒక స్విచ్ బోర్డ్ లాగా పనిచేసే మంత్రం. సంపదని, శక్తిని మీ వైపుకి మళ్ళిస్తుంది ప్రకృతి. ఇది ఎప్పుడైనా చేయవచ్చు, రాత్రిపూట చేయవచ్చు, పగలపూట చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. జపం మాత్రం ఖచ్చితంగా 27 సార్లు అనుకోవాలి. 27 సార్లు ఏంటంటే ఒక నక్షత్ర చక్రానికి సమానం, 27 నక్షత్రాలకి సమానమైనది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల చాలా త్వరగా ఫలితం ఉంటుందని నమ్మకం. ఇది సిద్ధులు, యోగులు ఇలాంటివి ఎక్కువగా చేస్తారు.
ఇప్పుడు అష్టాక్షరి మంత్రం అంటే అష్టాక్షరి రెండో మంత్రం మృత్యుంజయ మంత్రం, ఇది కూడా బీజ మంత్రం ఉంటుంది. సాధారణంగా మనం త్రయంబకం యజామహే చేస్తున్నట్టే అది పౌరాణిక మంత్రం అంటారు, కానీ ఈ తాంత్రిక మంత్రం, ఈ తాంత్రిక మృత్యుంజయ బీజ మంత్రం. ఓం హుం జుం సహ పూర్భవ స్వహ త్రయంబకం యజామహే. ఈ త్రయంబకం యజామహే అనుకొస్తుంది. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ మంత్రం చేయడం వల్ల ఏంటంటే ఇది 108 సార్లు కానీ 27 సార్లు కానీ చేయవచ్చు. ఇది శివబీజం. హుం అనేది శివబీజం. హం హుం హాతో వచ్చే బీజాల్లో శివబీజం జ్ఞానానికి మోక్షానికి సంబంధించింది. సహా శక్తి బీజం. హుం రక్షణ కవచ బీజం. అంటే హుం అనే అక్షరం రక్షణ కవచంలో పనిచేస్తుంది, దుష్టశక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది. మనం అంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఓం జుమ్ సహా రోజు మార్నింగ్ లేచిన తర్వాత 21 సార్లు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పాం. చాలామంది చేస్తున్నారు, అది చేసేవారు కూడా ఇది చేసుకోవచ్చు. ఇది తాంత్రిక సాధన పాటించవలసిన నియమాలు. ముఖ్యంగా మనం ఏదైనా చేస్తున్నప్పుడు నమ్మకం అనేది చాలా అవసరం, సంకల్పం కూడా బలంగా ఉండాలి. ఇది మనస్ఫూర్తిగా మనం చేయాలి. అలాగే స్థల శుద్ధి, ప్రశాంతమైన శుభ్రమైన చోట కూర్చొని, వీలైతే తూర్పు వైపు ఉత్తరం వైపు ముఖం పెట్టి కూర్చొని చేయడం చాలా మంచిది. మేము నేల మీద కూర్చోలేమనేవారు కుర్చీలో కూర్చొని చేయండి. అలాగే మానసిక స్థితి ఏంటంటే భయం కానీ సందేహం కానీ లేకుండా నా కోరిక నెరవేరుతుంది అని దృఢ నిశ్చయంతో చేయాలి. ఇది ఖచ్చితంగా మనసులో ఆ భావం ఉండాలి. మరి ఏ మంత్ర జపం చేయడానికి ఏం మాల కావాలి, దీపం వెలిగించాలా? ఇందులో దీపం వెలిగించాల్సిన అవసరం ఏమీ లేదు. 108 సార్లు జపించడానికి రుద్రాక్షమాల లేదా స్ఫటికమాల చేయవచ్చు. సంపద కోసం అయితే మనకి స్ఫటికమాల కానీ తామరపూసల మాల కానీ ఉపయోగించుకోవచ్చు. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే సమయం మనకి ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ మీకు సమయం ఉన్నప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంటే 3 సంధ్యలలో చేయవచ్చు. లేదంటే ఉదయం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటల నుండి 6 గంటల వరకు, లేదా సాయం సంధ్యలో ఇది చేసిన చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు పేపర్ మీద రాసుకొని ఈ 2 మంత్రాలని 27 సార్లు మనసులో తలుచుకున్నా సరే ఈ మంత్రం అనేది పనిచేస్తుంది. మేము ఆఫీస్లో ఉంటాం గురువుగారు, లేదా పనిలో ఉంటాం గురువుగారు, పనిలో ఉంటే మధ్యాహ్నం 12 గంటలప్పుడు చేయండి, లేదా సాయంత్రం సూర్యాస్తమ సమయంలో చేయండి. మీరు బాత్రూమ్కి వెళ్ళాను గురువుగారు, అప్పుడు ఏంటి పరిస్థితి? మనసులో జపం చేయండి. స్నానం చేసి ప్రశాంతంగా ఉన్న ఉదయం పూట చేసుకుంటే త్వరగా ఫలితం ఉంటుంది. ఇది చాలా చాలా రాత్రికి రాత్రే మిమ్మల్ని ధనవంతులు చేసే మంత్రంగా శాస్త్రం చెప్తుంది. శాబర మంత్రాలలో చాలా ఉన్నాయి. మీకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ఓం నమః శివాయ కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఏది మీరు భగవత్ నామం కామెంట్ చేశారనుకోండి, నేను ఇలాంటి మంత్రాలు చాలా కొన్ని లక్షల్లో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను. అలాగే నమ్మకం లేదు, లేదంటే ఇవి పనిచేయవు అనుకునేవారు, అలాగే ఇవన్నీ వేస్ట్ అనుకునేవారు పొరపాటున వీడియోలు చూడకండి. మళ్ళీ చెప్తున్నాను, తంత్రం అనేది ప్రకృతికి సంబంధించినది, ప్రాకృతికమైన శక్తి. దీనిని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం సాధించగలుగుతాం. జనరల్గా ఉండే మంత్రాలకి వైదిక మంత్రాలకి వీటికి తేడా ఉంటుంది. వైదిక మంత్రానికి చాలా నియమ నిబంధనలు ఉంటాయి, శాబర మంత్రాలకు నియమ నిబంధనలు తక్కువ ఉంటాయి. తంత్రమంత్రాల్లో కూడా మనకి తంత్రాల్లో కూడా విష్ణు తంత్రాలు, శివతంత్రాలు, శక్తి తంత్రాలు ఉంటాయి. దాంట్లో కొన్ని వేల గ్రంథాలు ఉన్నాయి. మన తెలుగులో దొరుకుతాయా అంటే చాలా తక్కువ, హిందీలో దొరుకుతాయి, అలాగే ఉర్దూలో కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రావణ సైత్ ఉంది, లాల్ కితాబ్ ఉంది. మన తెలుగులో దొరకదు, ఎక్కువగా హిందీలో దొరుకుతుంది. చాలా వీడియోలో చాలా పరిహారాలు చెప్తూ ఉంటాను. కొంతమంది అంటుంటారు ఇవన్నీ జరగవండి, ఇలా కాదండి, ఇది ఇలా ఉంటుందండి. జ్యోతిష ప్రకారం కూడా మన దగ్గర మన భారతదేశంలో దగ్గరగా ఒక 280 రకాల జ్యోతిష విధానాలు ఉన్నాయి. అందులో సోది దగ్గర నుంచి మనకు సోది చెప్తారు కదా, అది కూడా ఒక జ్యోతిష విధానమే. ప్రశ్న జ్యోతిష్యము, అస్తసాముద్రికము, అంగసాముద్రికము, సూర్యుడి ద్వారా, నక్షత్రం ద్వారా, తిథుల ద్వారా, రాశి ద్వారా, ఇలా రకరకాల మార్గాల ద్వారా కూడా అంటే జ్యోతిష్యంతో పాటు విధానాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మరుగున పడిపోయాయి, కొన్ని మాత్రమే ఎక్కువ మార్కెట్లో ఉన్నాయి. అందులో మనం ఎక్కువగా రాశి ఫలాలు సంబంధించి
ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి వాటి మీద ఎక్కువగా మనం వెళ్తూ ఉంటాం. తంత్రశాస్త్రానికి సంబంధించి చాలా సందర్భాలలో చెప్పాను, చాలా వీడియోలో చెప్పాను. మన వీడియోల్లో ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి, ఎన్నో పరిహారాలు ఉన్నాయి. మీకు నచ్చిన దాన్ని మీరు ఆచరించగలిగేదాన్ని మీ సమస్యకి తగ్గదాన్ని చేయండి. ఇంకా సమస్యలు ఉన్నాయి, మీరు ఇంకా తెలుసుకోవాలనుకున్నప్పుడు, అంటే నా ద్వారా ఇంకా తెలుసుకోవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, మీకున్న సమస్యలు నాతో చెప్పుకొని పరిహారాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్లు కూడా ఇచ్చాను, మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అలాగే ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, ట్విట్టర్ లింక్ ఇచ్చాను, ఇన్స్టా లింక్ ఇచ్చాను, అలాగే ఇతర ఛానల్ లింక్స్ కూడా మనవి ఇచ్చాను. వాటిలో కూడా మన ఈ ఛానల్లో ఉన్న పాత వీడియోలని దానిలో షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరైనా సరే నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి. నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా వీటి జోలికి వెళ్ళవద్దు, వీటిని పాటించవద్దు. అనుమానాలు ఉంటాయి, చేయొచ్చో చేయకూడదో చేయమాకండి. మీకు అనుమానం లేకుండా నేను చేస్తే ఈశ్వరుడు నాకు భగవంతుడు ఖచ్చితంగా మార్గాన్ని చూపిస్తాడు అనుకుంటే మాత్రం మంచి మార్పులు వస్తాయి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.